దేవుడికి మేము కలుగును గాక. దేవుడు చూపిస్తున్న గొప్ప కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. నెహెమ్యాకి దేవుడు అధికారం ఇచ్చి, ఆయన ఆధిక్యతనిచ్చి, ఆయన ఒక ప్రయాణంలో ఆయన పనిలో నడుస్తున్న నెహెమ్యాకి ఎంత గొప్ప ఆధిక్యత అనుగ్రహించిందో చూద్దాం. దేవుడికి మేము కలుగును గాక. నెహెమ్యా 2వ అధ్యాయము 6వ వచనం. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదు అని అడిగాను. అందుకు ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజును దేవునికి స్తోత్రం, రాజు నన్ను పంపుటకు చిత్తం గలవాడాలి. ఇదేగాక రాజుతో నేను ఇట్లాంటి రాజునకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, నా ప్రయాణం అంతా కూడా ముగియడానికి, నేను స్థిరంగా వెళ్ళి రావడానికి, నాకు సురక్షితంగా కావాల్సిన ప్రతిదాన్ని కూడా ఈ యొక్క ఆధిక్యతని నాకు అనుగ్రహించమని నెహెమ్యా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని రాజు దగ్గర మనవి చేస్తున్నాడు. ముందుగా దేవుని దగ్గర చేసిందట, తర్వాత లోక అధికారి అయిన రాజు దగ్గర చేస్తున్నాడు. మనం కూడా అంతే, లోక అధికారుల దగ్గర, లోకుల దగ్గర, ప్రజల దగ్గర, ఎంతోమంది దగ్గర విన్నవించుకుంటాం. కానీ లోక అధికారి కంటే కూడా శ్రేష్ఠుడు, గనుడు, గొప్ప రాజు మీ తండ్రి, నా తండ్రి. మనము ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి వెళ్ళం. ఎందుకు అంటే మనుషుల వల్ల జరుగుతుంది అనుకుంటాం, కానీ దేవాది దేవుడు సమస్తం చేయగలిగిన సమర్థుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 8వ వచనం చూస్తే, పట్టణ ప్రాకారమునకు మందిరంతో సంబంధించిన కోటగుమ్మల వరకు నేను ప్రవేశింపబోవు ఇంటికి దూరములు మానులు ఇచ్చినట్లుగా రాజు అధికారి అడవులు కాయు ఆసాపునకు ఒక తాకీదు ఇవ్వుడని అడిగి తిని, అలాగా నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించాను. దేవునికి స్తోత్రం. రాజు మనవి ఆలకించిందంట. నీ తండ్రి, నా తండ్రి చేసిన ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు. నువ్వు ఎంతగా ప్రార్థిస్తున్నావు, నీ జీవితం అంతగా అద్భుతంగా దేవుడు కట్టడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యేసయ్య నీకు వందన స్తోత్రాలు. గొప్పది అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తున్న తండ్రి, నీ బిడ్డలను దీవించండి. మీ వైపు మగ్గినప్పుడు, ప్రార్థించినప్పుడు విజయం దయచేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.